ఇల్లు కొనేవాళ్ళు ఎందుకు తగ్గిపోతున్నారో అర్థం కావట్లేదు. ఇల్లు కావాల్సిన వాళ్ళు హైదరాబాద్లో, ఇప్పుడు నాకైనా హైదరాబాద్లోకి ఇల్లు కొనుక్కోవాలని ఉంది. కాకపోతే నాకు వచ్చేటటువంటి లోన్ రేంజ్లో మళ్ళీ దానికి రిటర్న్స్ నేను పే చేయగలిగినా లేదా అన్నది ఆలోచిస్తాను. ఎందుకంటే లోన్ తీసుకోవాలి. నేను లోన్ తీసుకున్న తర్వాతన అక్కడ నాకు రెవెన్యూ వస్తుంది అనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ₹1,00,00,000 లోన్ వస్తుంది అనుకోండి, అక్కడ నేను కొనేటటువంటి ఫ్లాట్ వల్ల నెలకు ఒక 30,000 40,000 అది వస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఒక ప్రాపర్టీ మీద అక్కడ నేను ఏదైతే దీన్ని డిపాజిట్ చేయాలనుకుంటే ఆ కిస్తీకి అయ్యే డబ్బులన్నా ఆ ఫ్లాట్ నుంచి వచ్చింది. లేదు ఒక బిల్డింగు కింద 2 షాపులు ఉండి పైన ఒక ఇల్లు ఉంటే గనక దానికి ₹1,00,00,000తో కొంటే 2 షాపుల మీద నాకు చెరొక ₹25,000 వస్తే పైన ఇల్లు ఒకవేళ మనం వెళ్ళినప్పుడు ఉంచుకోవచ్చు అని తీసుకోవచ్చు. బట్ అక్కడ అట్లాంటి రేంజ్లో ఉన్నాయి అంటే ఉండవు. హైదరాబాద్లో సమస్య ఏంటంటే కోరిన విధంగా ఇల్లుండవు, ఇల్లు ఉన్నటువంటి దానికి తగినటువంటి డబ్బులు మన దగ్గర ఉండవు. ఇప్పుడు దీనికి తోడు హైడ్రా వచ్చి పడింది. ఎప్పుడు ఏ ఇల్లు కూలుస్తారో తెలియదు, ఎందుకు ఏది సంక్షోభంలోకి వస్తుందో తెలియదు. జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అని చెప్తాము, హెచ్ఎండి అప్రూవ్డ్ అని చెప్తాము, తర్వాత చూస్తే రిజిస్ట్రేషన్ జరుగుతుంది, బ్యాంకు లోన్ వస్తుంది, కానీ ఇల్లు కూల్చేస్తారు. అదేమంటే ఏదో చెరువు దీంట్లో కట్టారు, లేకపోతే ఇంకోటి దాంట్లో కట్టారు, ఇంకో దాంట్లో కట్టారంటారు. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయాక అమ్మినోడు సుఖపడుతున్నాడు, కొనుక్కున్నోడు నాశనం అయిపోతున్నాడు. దీంతో కొనాలంటే భయపడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో 2024లో 97,765 ఇళ్ళు అమ్మకంగా ఉండిపోయినాయట. ఇప్పుడు 96,140 ఇళ్ళు అమ్మకుండా ఉండిపోయినాయట. ముంబైలో 1,79,228, బెంగళూరులో 64,863, పూణేలో 83,491, చెన్నైలో 33,434, కోల్కతాలో 29,007. ఓవరాల్గా ఇళ్ళు ఫ్లాట్లు కట్టి అమ్ముడవ్వాల్సినటువంటివి ఏడాది 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటివి ఈ స్థాయిలో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 7 ప్రధాన నగరాల్లో ఇళ్ళు ఫ్లాట్ల విక్రయాలు 14% తగ్గినాయి. 3,95,625 జరిగినాయి. కొత్త ఇళ్ల సరఫరాలు 2% పెరిగి 4,19,170 అయితే ఇప్పుడు కొనేవాళ్ళ కరువు అయినటువంటి పరిస్థితి అయితే ఉంది అన్నటువంటిది అన్రాక్ నివేదిక చెప్తున్నటువంటి వాస్తవం.